జీరో కరప్షన్ ఏపీ లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు న్యాయం చేయాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు అవినీతిపై యుద్ధం ప్రకటించారు. ఏ శాఖనైనా ఏ స్థాయి అధికారి అయినా చట్టానికి లోబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. జీరో కరప్షన్ లక్ష్యంగా ఏపీలో పాలనా వ్యవస్థను నిర్మించాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఏ శాఖలో ఎవరు అవినీతికి పాల్పడినా సహించేది లేదని హెచ్చరించారు. ఎక్కడ అవినీతి జరుగుతుందో అక్కడ ప్రధానంగా దృష్టి పెట్టి విచారణ జరపాలని, అవినీతి రుజువైతే తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏడాది పాలనపై ప్రజల నుంచి వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై వ్యక్తిగతమైన అభిప్రాయాలపై శనివారం అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వంపై అత్యధిక స్థాయిలో సంతృప్తి వ్యక్తమైనట్టు ఐవీఆర్ఎస్, సిఎస్డిఎస్ అభిప్రాయ సేకరణలో వెల్లడైందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రజాభిప్రాయ సేకరణపై టెక్నికల్ ఆడిటింగ్ జరపాలని, సమస్యలు ఉన్న చోట సంతృప్తి పెంచేలా చూడాలని ఈ సందర్భంగా చంద్రబాబు ఆదేశించారు. సంక్షేమం, ఉద్యోగాల కల్పన, రహదారులు వంటి 10 ముఖ్యమైన ప్రజా సమస్యలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. వర్క్ ఫ్రం హోం వివరాలతో పాటు పెట్టుబడుల రాక, నైపుణ్య శిక్షణతో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో తెలియజేయాలని ఆదేశించారు. 175 నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు నిర్వహించడంతో పాటు ఆగస్టు 15 కల్లా అన్ని సేవలను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించాలని తెలిపారు. మరోవైపు దివ్యాంగులు, వృద్ధులకు రేషన్ సరుకులు ఇంటికి తీసుకెళ్లి అందించే ప్రక్రియ మరింత మెరుగ్గా జరిగేలా ఆలోచన చేయాలని అధికారులను ఆదేశించారు. చౌక ధరల దుకాణాలను పెంచడం, నగదు లేదంటే కూపన్లు ఇవ్వడం వంటి ప్రత్యామ్నాయాలపై లబ్ధిదారుల అభిప్రాయాలు తీసుకోవాలంటూ సీఎం దిశానిర్దేశం చేశారు. ఉచిత ఇసుక విధానం అమల్లో ఇసుక లేని చోట్ల సంతృప్తి, ఇసుక ఉన్న చోట అసంతృప్తి ఉండడంపై ప్రాంతాల వారీగా అధ్యయనం చేయాలని చెప్పారు. ఐవీఆర్ఎస్ ద్వారా సేకరించిన అభిప్రాయాల ప్రకారం పెన్షన్ల పంపిణీలో అవినీతి లేదని 85% మంది, ఇంటి దగ్గరే ఇస్తున్నారని 87.8%, ఉద్యోగుల ప్రవర్తన బాగుందని 83.9% మంది అభిప్రాయాలను వెల్లడించారు. సిఎస్డిఎస్ ఫీల్డ్ సర్వేలో పింఛన్ల పంపిణీలో అవినీతి లేదని 93.9%, ఇంటి దగ్గరే ఇస్తున్నారని 93.3%, ఉద్యోగుల ప్రవర్తన బాగుందని 73.3% మంది పేర్కొన్నారు. ఇక ఆసుపత్రి సేవల్లో క్వాలిటీ చెకప్ పై 68.4%, రక్త పరీక్షలపై 55%, ఉచిత మందుల పంపిణీపై 65.5%, సిబ్బంది ప్రవర్తనపై 71.3% సంతృప్తి వ్యక్తం చేశారు. అటు నెల నెల రేషన్ సరుకులు తీసుకుంటున్నామని 75.10%, నాణ్యత బావుందని 73.80% వెల్లడించారు. ఇలా దాదాపు అన్ని శాఖల్లో, అన్ని రంగాల్లోని పనులపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడిన వారిపై తక్షణ విచారణ జరిపించాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలు పాలనలో పారదర్శకతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.